హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి అనుకున్నదే జరిగింది. మన పొన్నవోలు వచ్చిన తర్వాత జడా శ్రవణ్ గారిని, జడ్జి జడా శ్రవణ్ గారిని తీసి పక్కన పడేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం అయిపోతానని కళ్ళగంటూ కూర్చున్నటువంటి జడా శ్రవణ్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వైఎస్ఆర్సీపీ ఆయన్ని వదిలేసిందా, లేదంటే వైఎస్ఆర్సీపీనే జడా శ్రవణ్ గారు వదిలేశారా? ఇవి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. జడా శ్రవణ్ గారు చాలా జలాశ్రవణం తలుచుకుంటే నాకు జాలి, నవ్వు అన్నీ వస్తున్నాయి హరీష్. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, అసలు ఎలా ఎగిరారంటే ఒక్కపోతున్నా కానీ విపరీతమైన ఎండలో కూడా బిగించుకొని కోటేసుకొని వచ్చి డిస్కషన్లో పాల్గొని చివరికి చంద్రబాబు కరివేపాకులకు తీసి పడేశాడు. ఇప్పుడు జగను కరివేపాకులకు తీసి పడేశాడు. ఏంటి ఆయన భవిష్యత్తు చెప్పు పాపం. జడ్జి చదువుకున్నాడు ఆయన అన్నమాట అంటున్నా. జడ్జి చదువుకున్న నేను ఇవాళ కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయరా అని అడిగాడు. 10th చదివిన పవన్ కళ్యాణ్ 7% అంటే కులం కార్డు తీశాడు, అన్ని తీస్తాడు, మతం కార్డు అన్ని తీశాడు. సో కులం కార్డు మతం కార్డు తీసి అతనికి అనుకున్న 71 కోట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కుటుంబం అదే లాస్ట్ టైము ఆయనకి 71 కోట్లు వచ్చినాయి. 71 కోట్లు వచ్చినాయి కదా. మరి ఈసారి ఖచ్చితంగా నేను ఎదగాలంటే ఖచ్చితంగా నేను దళిత సామాజిక వర్గ అండదండలు తీసుకోవాలని భావించాడు. సరే, దానికి సంబంధించి ఆయన ఒక పెట్టాడు, దళితులు దట్టు క్రిస్టియన్లు వీళ్ళని రెచ్చగొట్టుకుంటే అట్లీస్ట్ వచ్చేస్తాయి, డిపాజిట్లన్నీ వస్తాయని ఆయన ఆలోచన. ఒకవేళ లేదు, వీళ్ళంతా రెచ్చగొట్టి పెట్టేస్తాము, రాష్ట్రం అంతా వీళ్ళని రెచ్చగొట్టి పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేపు పొద్దున పవర్లోకి రావాలంటే, అయ్యో దళిత క్రిస్టియన్లను రెచ్చగొట్టాడు కదా ఇతను, అదొక ఎజెండా తీసుకొచ్చాడు. దళిత క్రిస్టియన్లకు కులము, క్రిస్టియన్లకు మారిన కులము దళితులుగానే ఉండాలి అనేది రాజ్యాంగంలో లేదు, అది తీసుకురావాలి. సో ఆ రకంగా రెచ్చగొట్టి పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత, ఇతనికి ఒక పవర్ ఉంది కాబట్టి ఎంతో కొంత ఇతను రెచ్చగొట్టాడు, ఇతన్ని మనం గనక దువ్వితే ఆ ఓట్లన్నీ కూడా మనకు పడతాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు ఎంతో కొంత ఎమ్మెల్సీ అన్న ఇస్తాడు, నిలబడితే డిపాజిట్ల వరకు తెచ్చుకోగలుగుతాము. అలా కాదు, నిలబడి ఓడిపోయామనుకో అట్లీస్ట్ ఎమ్మెల్సీకి ఇచ్చి డిప్యూటీ సీఎంగా మనం ప్రతిపాదన పెడదామని అనుకున్నాడు. గతంలో కూడా ప్రతిరోజు కోటేసుకొచ్చేసి ఏబిఎన్లోను టీవీ5లో కూర్చొని మాట్లాడేవాడు. మాట్లాడి ఆయన అనుకున్నాడు నా స్థాయి చాలా పెద్దదైపోయింది అనుకున్నాడు. పెద్దదైపోయింది అనుకుని వెంటనే చంద్రబాబుని నాకు 5 సీట్లు కావాలి, డిమాండ్ 5 సీట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు శ్రవణ్, నువ్వు 5 సీట్లు కాదు, నువ్వు ఒక పోటీ చేస్తానంటే ఒక చోట పోటీ చేయి, అంతే తప్ప నీకు 5 సీట్లు ఇన్ని కోట్లు అయితే నేను ఇవ్వలేనని చెప్పాడు. నా ఇలా అంటావా, నేను సొంత పార్టీ పెడతానని అన్నాడు. సొంత పార్టీ పెట్టాడు. ఆయన సొంత పార్టీ ఎంతమంది పోటీ చేస్తారో మనకు అసలు తెలియదు. ఆయన మాత్రం పోటీ చేస్తే 71 కోట్లు వచ్చినాయి. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ఇది ఇలా కాదు, మనం మతాన్ని కులాన్ని రెచ్చగొట్టకపోతే మనకు ఓట్లు రావు అని చెప్పేసి దళిత క్రిస్టియన్ల శంఖారావం ఏదో సభ పెట్టాడు. ఆ సభ పెట్టి ఆయన ఏమనుకున్నాడంటే నేను హీరో కావాలి అని అనుకున్నాడు. ఆయనకు తెలియదు, ఆయన చెప్పాడు కదా ఆయన ఇంటర్వ్యూలో, మహా టీవీ ఇంటర్వ్యూలో, అసలుకి ఈ కేఎస్ ప్రసాద్ గాని లేకపోతే ఈ రావణ్ గాని వీళ్ళందరూ కూడా మాట్లాడేదానికి ఆయన మొదట ప్రిపరేషన్ లో లేదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాము, ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏంటి అని మేధోమదనం చేద్దామని అనుకున్నాడట పాపం. అనుకొని ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి లేకపోతే ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడేసి ఒక 2-3 మాట్లాడితే సరిపోద్ది అనుకున్నాడు. కానీ ఆయన పిలిచిన వాళ్ళు ఎవరు రాలా. ఇదేదో గోల అయ్యేటట్టుంది, దీనికి మనం బదనాం అవ్వటం కరెక్ట్ కాదు, ఆ ప్రశ్న రావణ్ అనేవాడిని వీళ్ళందరినీ పిలిచారు. ముందుగానే మేధావితనంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. కేఎస్ ప్రసాద్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఏంటి, మనకి జగన్మోహన్ రెడ్డికి మనకు కొంచెం చెడింది కదా, మనకు పేమెంట్లు సరిగా రావట్లేదని కేఎస్ ప్రసాద్ మాత్రం మనకు కూడా డిమాండ్ పెరగాలంటే అక్కడికి వెళ్ళాలని వెళ్ళి ఆయన అద్భుతంగా పొగిడేశాడు. మామూలుగా కాదు, అంబేద్కర్తో పోల్చి జడశ్రవణ్ణి పొగిడేటంటే కేఎస్ ప్రసాద్ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో కేఎస్ ప్రసాద్ మాట్లాడినా కానీ అసలు ప్రశ్న రావణ్ ఈ రేంజ్ లో మాట్లాడతాడు, ఇన్ని వివాదాలు వస్తాయని ఎవరు ఊహించాల. అవన్నీ వివాదాలు వచ్చినాయి. సో వివాదాలు వచ్చినాయి కాబట్టి
పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసులు అయితే నేను వాదిస్తాను అనుకున్నాడు, వాదించాడు. ఆ తర్వాత పాత విషయాలన్నీ తోడి ఇవాళ దేశద్రోహం కేసు పెట్టారు. దేశద్రోహం కేసు పెడితే ఇప్పుడు ఏమనుకున్నాడు, ప్రశ్న రావణకు సంబంధించి వాళ్ళందరూ కూడా నన్నే వస్తారు, నన్నే ముందు పెడతారని ఊహించాడు. అది జరగల. జడ్జిగా కట్ చేస్తే నేరుగా గగన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు పైన తల మీద చేయి పెట్టి నిమిరి హామీ ఇచ్చాడు, నీకు అంటే ఆయన ఆశీర్వచనాలు ఇచ్చాడు. ఇచ్చి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించాడు. ఇప్పుడు ఏమైంది, ఆటలో అరటిపండు కాలేదా? ఇదేంటి, నన్ను కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళాలి వీళ్ళు. గగన ఏమడగాలి, జడశ్రావణ గారు రండి సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాలి. జడశ్రావణ అద్భుతంగా వాదిస్తున్నావయ్యా నువ్వు, సరే నీకు మేము అనుకుంటాం, గో హెడ్ అనాలి. ఏది ప్రకాష్ రాజు ఫోన్ లో అన్నాడట, అలాగేనా? ప్రకాష్ రాజు ఏమన్నాడు ఫోన్ లో? ప్రకాష్ రాజు ఫోన్ చేస్తే మీరు సూపర్ సార్, మీరు మా వాడిని ఫస్ట్ బెయిల్ ఇప్పించారు అని చెప్పి అన్నాడట. తర్వాత 2వ బెయిల్ ఇప్పిస్తే ఇంకా సూపర్ అన్నాడు, 3వ బెయిల్ ఇస్తే ఇంకా అసలు తోపు అన్నాడట, 4వ బెయిల్ ఇచ్చి అలాగా. విషయం ఏంటంటే జగన్ గారికి కూడా అర్థమైంది ఏంటంటే, ఈ జుజుబి కేసులు ఏమన్నా ఉంటే ఏదో నాన్ బెయిలబుల్ కాకుండా నార్మల్ స్టేషన్ బెయిల్ కేసులకి ఎవడైనా ఏ లాయర్నైనా, మన జనసేన పార్టీలో ఉంటాడు కదా మిర్యాల రామకృష్ణ లాంటి వాళ్ళు వెళ్ళినా కానీ అలాంటి కేసులు అంతకంటే గొప్పగా వాదిస్తాడు. మిర్యాల రామకృష్ణ అద్భుతంగా వాదిస్తాడు. సో అలాంటి వాళ్ళు కూడా అవసరం లేదు ఆ కేసులకి. చిన్న కేసులు చిన్న వాళ్ళు పోతే సరిపోతుంది. కానీ జడశ్రావణ ఏమనుకున్నాడే, నేను గొప్పగా వాదించేస్తున్నాను అది ఇది అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నన్ను పౌలా వాడేరీలందరూ కాదు నా సభలోకి రావడం ఏంటి, మాట్లాడే వాడు హీరో అవ్వడం ఏంటి, నేను జీరో అవ్వడం ఏంటి, నన్ను కనీసం జగన్మోహన్ రెడ్డి పిలవడా ఏంటి, ఇది అన్యాయం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనల్ని తీసేశాడు, ఇవాళ ఈయన తీసేశాడు. ఇన్ని కోట్ వేసుకుని వచ్చి మాట్లాడాక నాకు విలువలేదు, వేస్ట్ అయిపోయింది. విలువలేదా? నా కోర్టుకు చూసన్నా నా కోట్లు ఇవ్వరా, నా విలువ ఏమైపోయింది? జడ్జి చదువుకున్న నేను, డిప్యూటీ సీఎం కావాల్సిన నేను, అంటే కొంచెం ఆలోచించాలి కదా. జడ్జి చదువుకుంటే ఎవడైనా డిప్యూటీ సీఎం ఇస్తారా? అంటే అసలు రాజ్యాంగం చదువుకున్నాడు ఆయన. నాకు కామెడీ అనిపిస్తుంది. రాజ్యాంగం చదువుకున్నాడు ఆయన. రాజ్యాంగంలో ఏముంటది అంటే విద్యార్హతలు ఏముంటాయి? సో విద్యార్హతలతోటే అవ్వాలి అంటే అవరు కదా. నేను జడ్జి చదువుకున్నాను కాబట్టి నాకు డిప్యూటీ సీఎం అవ్వాలి. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ 10వ తరగతి చదువుకున్నాడు, 7% మంది మాత్రం అతనికి అండగా ఉన్నారు. అలాంటి ఆయన డిప్యూటీ సీఎం అయితే జడ్జి చదువుకున్నా నేను, ఆ స్టేట్మెంట్ నాకు వింటే నాకు మతిపోయింది. నిజంగా ఏం చదువుకున్నాడు ఈయన? ఎవరు అందరు చాలా కామెంట్లు చేస్తున్నారు, జడ్జి చదువుకోవడం ఏంటండి, జడ్జి చదువు ఉంటుందా అంటే చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది నేను ఆయన స్పెల్ మిస్టేక్ అనుకుంటా. జడ్జి అయిన నేను, జడ్జి స్థాయిలో పనిచేసిన నేను అనాలి, జడ్జి చదువుకున్న నేను అంటే వాట్ ఈస్ దిస్? జడశ్రావణ గారు, మీ స్థాయి ఏంటి, మీ వ్యవహారం ఏంటి అనేది అటు తెలుగుదేశం పార్టీ ఆ రోజు తీసిపడేసింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసిపడేసాడు. తీసేసిన తహసీల్దార్ కంటే మీరు చాలా ఘోరంగా తయారయ్యండి. అంటే ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జడశ్రావణ గారు ఒక విషయంలో జడశ్రావణ గారిని నేను అభినందిస్తున్నా. జడశ్రావణ గారు ఎన్ని మాటలు మాట్లాడినా మనకి నవ్వు వస్తుంది, కామెడీ అనిపిస్తుంది తప్ప ఏ రోజు పరుష పదజాలం మాట్లాడాలి. ఆ విషయంలో నేను జడశ్రావణ గారిని అభినందిస్తాను. పరుష పదజాలం ఏ రోజు మాట్లాడలా. ఈవెన్ RRR ని మాట్లాడినా కానీ ఏదో అరే పందిలా బలిసావు అనేటువంటి ఈ మాత్రం తప్ప, ఒక కులాన్ని రెచ్చగొట్టి, మతాన్ని రెచ్చగొట్టి, ఇలాగా దేవుళ్ళని, మతాలని అంటే దళిత క్రిస్టియన్లని ఉత్సాహపరిచే కామెంట్లు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ హిందూ దేవుళ్ళను కించపరిచేలాగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. అంత మేరకు ఓకే. అతనికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అతను అనుకుంటాడు మనం ఇలా మాట్లాడలేదు కాబట్టి మనం హీరో అవ్వలేదు, మనం కూడా కులాల్ని మతాల్ని తిట్టేస్తే మనం హీరో అవుతామేమో. ఇప్పుడు ప్రశ్న రావణ్ గారు అట్టే హీరో అయ్యాడు కదా ఒక వర్గానికి. ప్రతి సందర్భంలో హరీష్ నేను చెప్తున్నా కదా, రేప్ చేసిన వాడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఉగ్రవాదులకు మీకు మనోభావాలు ఉండవా, మానవ హక్కులు ఉండవా ఉగ్రవాదులకు అని మాట్లాడిన వ్యక్తి వీడు. ఉగ్రవాదులు టీనేజర్ ఆడు, వాడికి ఏం తెలుసు అని మాట్లాడిన వ్యక్తి, సానుభూతి క్రియేట్ చేసి. సో అందుకే వీడి మీ దేశద్రోహం కేసు వీడు మామూలుడు కాదు. ఒక హిడ్మా పోతే 100 మంది హిడ్మాలు వస్తారు. వీడు మామూలుడు కాదు, వీడు చీడ పురుగు. సమాజంలో బతకటానికి అర్హత లేని చీడ పురుగు వీడు ప్రశ్న రావణ్ అనేవాడు. సో వాడు అంత తెగించి ఆ రకంగా వ్యవహరించాడు కాబట్టి
వాడిని వాళ్ళ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేస్తే వాడు హీరో అవుతాడు అని కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. మరి అరెస్ట్ చేస్తే హీరో అవుతాడు అని అంటే అరెస్ట్ చేయకుండా ఏం చేయాలా? మీరు వేరే మార్గాలు ఉంటే చెప్పండి. కొంతమంది మేధావుల ప్రకారం అది కూడా మేధావులు మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేస్తే హీరో అవుతాడు అంటే అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఏం చేయమంటారు? చట్టాన్ని వేరే ఏమైనా ఉన్నాయా? హీరో అవుతాడు అని మీరు అంటే హీరోలాగా వాడిని భావించే వాళ్ళు ఎంత దుర్మార్గులు! వాడిని హీరో అని భావిస్తున్నాడంటే అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. అంటే ఈ సమాజం ఎంత భ్రష్టు పట్టింది, ఈ సమాజం ఎంత భ్రష్టు పట్టింది. సో సమాజాన్ని మీరు మేల్కొల్పాలి. మేధావులు అనేవాళ్ళు సమాజాన్ని మేల్కొల్పాలి. అరే వాడు హీరో కాదురా, వాడు జీరో, వాడు ఒక దేశద్రోహి, వాడికి మద్దతు ఇవ్వడం ఏంట్రా, యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పేసి మీరు అడగాలి. అట్లా కాకుండా మేధావులు, కొంతమంది మేధావులు మనం చెప్పుకునే జర్నలిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, అలా మాట్లాడడం ఏంటి? సో జడ శ్రావణ్కి టోటల్గా సినారియో అర్థమైపోయింది. ఇవాళ ఆయన మహా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మాట్లాడిన ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కాడు. ఎంతో ఆవేదనతో ఉన్నాడు ఆయన. ఆ రోజు అలా జరిగిపోయింది, కోటేసుకున్నా కోట్లు ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు. కానీ ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో దగ్గర తీస్తాడంటే గగనకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వలేదు అని అర్థమైపోయింది. సో ఆ రకంగా టోటల్లీ కొలాప్స్ అయిపోయాడు ఆయన అనుకోవాలి. సో ఈసారి జడ శ్రావణ్ గారు ఇలాంటివి కాకుండా మీరు మంచి రాజకీయాలు చేయండి. కాస్త మీరు చదువుకున్నారు కదా, జడ్జి చదివితే ఉప ముఖ్యం పదవి ఇచ్చేస్తారనే అది కాకుండా మీరు ఒక ప్రజల సమస్యలు ఏమున్నాయి, అతను ఎంత సిల్లీగా మాట్లాడుతూ రోడ్లు వేస్తే ఏమొస్తాయి అంటాడు. 70 ఏళ్ల క్రితము, 70 ఏళ్ల నుంచి ఇవాళ వరకు రోడ్లు లేకుండా బతుకుతున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కరెంటు లేకుండా బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. దాని గురించి అడిగితే రోడ్లు వేస్తే ఏమొస్తుంది అంటాడు. ఇంత చౌకబారుతనంతో మీరు జడ్జి ఎట్లయ్యారనేది ఇవాళకి సమాజానికి అర్థం కావట్లేదు. జడశ్రావణ్ గారు, నిజంగా మీరు రాజకీయాల్లోకి రావాలంటే, ప్రజల తరపున మాట్లాడాలంటే వెళ్ళండి. ప్రజల సమస్యలు ఇవాళకి కూడా కూటమి ప్రభుత్వంలో కూడా నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా సమస్యలు లేవా? ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. ఏ ప్రభుత్వం కూడా హరీష్ 100% సంతృప్తి పరచలేదు. ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సమస్యలు, ఆ సమస్యను ఎత్తి చూపండి జడశ్రావణ్ గారు. పరుష పదజాలంతో మాట్లాడి మీరు హీరో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా మంచిగా ప్రజల సమస్యల్ని మీరు ఎత్తి చూపండి, వాటి మీద మీరు ఫైట్ చేయండి. మాలాంటి జర్నలిస్టులు కూడా మీకు సహకారం అందిస్తారు, మీకు మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవయ్యా జగన్ అనే పరిస్థితి వస్తుంది. జడ శ్రావణ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫెయిల్ అయిపోయారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర మీరు పోషించండి. జడ శ్రావణ్ గారు, ఆ పాత్ర మీ పార్టీ ఉంది కదా, మీ పాత్ర, ఆ పాత్ర పోషించండి. నిజంగా మీరు జనంలో మీరు మంచి పేరు తెచ్చుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు మిమ్మల్ని పిలిచి నిజంగానే జడ శ్రావణ్ మంచి సమస్యలు లేవనెత్తావు, వెరీ గుడ్ అని చంద్రబాబు గారు ప్రశ్నిస్తే హర్ట్ అయ్యే వ్యక్తి ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు. కాబట్టి మీరు ప్రశ్నించండి, మీరు వెళ్ళండి, ప్రజల సమస్యలు బయటకు తీయండి. మీరు ఒక మంచి ప్రతిపక్షంగా, కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా మీరు ఉండండి. ఆ రకంగా రేపొద్దున మీకు కూడా పొత్తులో భాగంగా మిమ్మల్ని కూడా పొత్తులోకి తీసుకుని ఒక సీట్ ఇస్తే మీరు ఆ సీట్లో పోటీ చేయండి. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆటోమేటిక్గా మీరు శాసనసభలో అడుగు పెట్టచ్చు. అప్పుడు మీరు నిజంగా మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. అంతే తప్ప ఇవాళ దళిత క్రిస్టియన్ రెచ్చగొట్టేద్దాము, మనం ఏదో అయిపోదాము అని అనుకుంటే ఇలా కూరలో కరివేపాకులాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం ఏం చేస్తారో మరి. ఆయన చేతుల్లో ఉంది. కోర్టులు న్యూస్ మురిసిపోతారా, ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిలా 3 ఏళ్ల తర్వాత వచ్చి నేను సాల్వ్ చేసేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి నేను సమాధానం చెప్పకుండా వాళ్ళ తరపున నిలబడితే ఆయన ఆ పని అయితే చేయొచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.